శ్రీరామ రామ రామేతి రమే రామే. ఏవయ్యా, నా బామ్మనేడో చూసినట్టుంది కదా. మోహిని, గుళ్ళల్లో తీర్థాలలో బామ్మలకేం కరువు? బామ్మలో పసిపిల్లలు ఒకేలా కనిపిస్తారు. ముందు నువ్వు వెళ్ళే మనం అనుకున్న పని చూడు. ఓసే గుడ్డి గుడ్ల గోపలారా, ఇలా రండి. నెక్లెస్ పడిపోయిందే. అయ్యో, పొరపాటున అంత పడిపోయింది. జాగ్రత్త ఏమిటి? మాదేనండి. ఎంత కనక మేడలుంటే మాత్రం ఇలా కన్ను పాప కానకుండా నగలు జారబెట్టుకోవడమే. చాలా థ్యాంక్స్ బామ్మగారు. నేను కాబట్టి సరిపోయింది. అదే ఇంకొకరి చేతిలో పడితే గోవిందో గోవిందా. బామ్మగారు, బామ్మగారు, మీరు చాలా గ్రేట్ అండి. మీరు మహాత్మురాలు. ఏమి నీతి, ఏమి నిజాయితీ, ఏమి సత్యశీలత. అవును బామ్మగారు, మీరు నిజంగా నాకు సత్య దేవతలా కనిపిస్తున్నారు. చాలే గాని మీ ఇద్దరికి నేను బామ్మనా? మా లెక్క అంతే, మలయాళం చుట్టరికం. మా మామ ఈయనకి అమ్మ, ఈయన మా అమ్మ నాకమ్మ. సరే సరే గాని కాస్త అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండండి. అలాగే కాని బామ్మ, ఇంత పెద్ద మనిషివి, అంత పెద్ద మనసుంది, మాకు చిన్న సాయం చేయలేవా? సాయమా? నేను మీకేం సాయం చేయగలనే? ఏం లేదు, మనమంతా ఇంత కలిసిపోయాక ఇక కేసులేంది. ప్లీజ్ బామ్మగారు, ఎత్తేయించరాదు. చాలా ఊరుకోమా, నాకేం తెలీదు. బామ్మగారు, బామ్మగారు, అదేంటండి అలా వెళ్ళిపోతారా? పోక ఇక్కడే ఉండిపోమంటారా? సాయం చేయొచ్చు కదా బామ్మగారు. చూడండి, మీరేం అడిగినా, ఎవరి విషయంలో సాయం చేయమన్నా నా ప్రయత్నం నేను చేస్తాను. ఆ పద్మావతి విషయంలో తలదూర్చమంటే మాత్రం నా వల్ల కాదు. దాని నోరు గెలవడం నా వల్ల కాదు. మీ ప్రయత్నం మీరు చేసుకోండి, నన్ను ఇరికించి తిట్టించకండమ్మా. తేలిపోయింది కదా క్లియర్ గా. ఈ సీనియర్ సిటిజన్ వల్ల మన పని కాదని తేలిపోయింది. వీళ్ళంతా పద్మావతికి భయపడే సాల్తిల్లా ఉన్నారు. కానీ శ్రీనివాస్ మాత్రం బయటపడ్డనిపిస్తున్నది. అతని వల్ల ఏ పని కాదని నాకనిపిస్తుంది. అయితే డైరెక్ట్ గా పద్మావతి మీద అటాక్ చేద్దాం. పద్మావతి మీద? అది రివర్స్ అయితే డేంజర్ లో పడతాం. డైరెక్ట్ గా ఎందుకు ఇద్దాం, ఇండైరెక్ట్ గా ఇద్దాం. ఏం చేద్దాం? కీడుకు మేలు. ఈడులో మేలా అంటే మనమే ముందు కీడు చేద్దాం. అది మనం చేసినట్టు తెలియకుండా తర్వాత మేలు చేద్దాం. మంచి సంపాదిద్దాం, మన మనసుగా చేసుకుందాం, కేసు ముయ్యిద్దాం. ఐడియా బానే ఉంది, కానీ కీడేంటి మేలేంటి? అది మాటకారి కాదే, పైగా పందెం కూడా కాసింది. ముందు గొంతు పట్టుకుందాం, గొంతు మూయిద్దాం, తర్వాత మనమే తెరిపిద్దాం. నాకేం అర్థం కాలేదు మమ్మీ. నాకు నరాలు పట్టడం తెరవటం అనే మర్మకళ తెలిసే, దాంతో కొడతా. మర్మకళ? చెప్తాను గదా, రండి. ఈ బొమ్మి మా అమ్మ ఎక్కడికి వెళ్ళుంటారు?
అసలు ఈ బొమ్మిని పద్మావతి 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 అయ్యో ఏమైందమ్మా ఏమైంది అయ్యో ఏంటమ్మా మాట రావడం లేదు. ఏమైందమ్మా ఏమైందమ్మా నన్ను మేడం మీద ఎవరు కొట్టారు? ఏమిటి? పద్మావతి ఆ గొంతేంటి అలా అయిపోయింది? కీచుకుపోయింది ఏమిటి? నాకే తెలియడం లేదు మమ్మీ. ఇప్పటి వరకు బానే ఉంది. ఇప్పుడు దెబ్బ తగిలేసరికి ఇలా మారింది. అమ్మా! పద్మావతి పద్మావతి ఏమైందమ్మా? అమ్మా పద్మావతి, ఏం జరిగిందమ్మా? మావయ్య గారు! అత్తయ్య గారు! నా గొంతు! ఏమిటమ్మా నీ గొంతు అలా మారిపోయింది? ఆ గోకుల కృష్ణతో నిన్ను పోటీకి దించుదాం అనుకున్నాం. దాని గొంతు కీచిపోయింది కదా, ఎలా పోటీకి దించుతారు నాన్నగారు? రే గోవింద్, కొంచెం మంచినీళ్ళు పట్టుకురారా. అలాగే అమ్మా. త్వరగా వెళ్ళు. అమ్మా పద్మావతి కొంచెం ఊచుకోమ్మా. ఏటైంది? ఎందుకంత కంగారుగా ఉన్నారో? మా పద్మావతి మెడ మీద ఎవరో కొట్టారంట. దాని గొంతు మారిపోయిందండి. అయ్యో, దెబ్బ పడగానే గొంతు మారిపోయినదా? ఏదమ్మి ఓతూరు మాట్లాడు. ఛ, ఎంత అసహ్యంగా ఉందో చూడు. ఎక్కడమ్మా? ఇక్కడ ఇది ఎవరో మర్మకళ తెలిసిన వాళ్ళు కొట్టిన దెబ్బలా ఉందే. మర్మకళ? మావిడికో దాన్ని నయం చేసే కళ తెలిసిండే. ఏమండి, తెలిస్తే కాస్త చూడరాదు? మమ్మీ, ఏదో ఒకటి చేసి గొంతు తప్పించు. పాపం చాలా బాధపడుతున్నట్టుంది. సరే, ఎలా? అమ్మా! అమ్మా! అత్తయ్య గారు, మావయ్య గారు! పద్మావతి, గొంతు వచ్చేసింది కదమ్మా? నా గొంతు వచ్చేసింది. ఛ, అలా కీచిపోయింటే దరిద్రం వదిలిపోయిండేది. రంగా
అత్తయ్య గారు సంతోషం అమ్మా. మీ గురించి మీ మంచితనం గురించి తెలియక మీతో తగులాడాను. నన్ను క్షమించండి. మీరు నా గొంతుని బతికించారు. లేకపోతే కీచురాయిలా అరుస్తూ బతకాల్సి వచ్చేది. పర్వాలేదులే అమ్మీ, ఏదో నాకు మర్మకళ తెలుసు కాబట్టి చేయగలిగిన. మీరు చేసిన మేలుకి జీవితాంతం రుణపడుంటాను. జీవితకాలం అవసరం లేదమ్మీ, ఒక చిన్న సాయం చేస్తే చాలు, రుణం తీరిపోతది. సాయానికే సాయమా? ఏంటండి అది? చెప్పండి, చేస్తాను. నిజంగా చేస్తావా? నేను మాట తప్పేదాన్ని కాదు, చెప్పండి. అయితే కేసు వాపస్ తీసుకో అమ్మీ. అలాగేనండి. ఎస్, ఒప్పేసుకుంది. ఏయ్, ఏందే ఏం దొప్పేసుకునేది? అబ్బా మమ్మీ, ఆ పద్మావతి కేసు వాపస్ తీసుకోవడానికి ఒప్పేసుకుంది. రామునే నిలబడే కళ్ళకంతనవా? కాలా నిలబడి కళ్ళగన్ని చాలుగానే పదా. ఎక్కడికి వెళ్ళేది? అది ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. దాన్ని పట్టుకోవాలి. పదండి, పద. శ్రీనివాసులు, అన్నయ్య, శ్రీనివాసులు, అన్నయ్య, శ్రీనివాసులు, అన్నయ్య, ఏమైంది? ఏమైంది శ్రీనివాసులు? బాబు, శ్రీనివాసులు, ఏమైందిరా బాబు? శ్రీనివాసులు? అయ్యో, ఏంటి డాడీ ఇదంతా? ఏంటమ్మా ఇది? దాన్ని పొడుస్తానని శ్రీనివాసుని పొడిచవేంటి? మధ్యలో ఆడెక్కడి నుంచి వచ్చినాడో చూసుకోలేదే. ఏంటమ్మా ఇది? అమ్మాయి, మీ అమ్మకి ఆ విద్య ఎప్పటి నుండో తెలుసు కదా, నువ్వేం భయపడకో, పదా. అన్నయ్య, శ్రీనివాసులు, ఏయ్, బాబు శ్రీనివాసులు, ఏమైంది? ఏమైందిరా? శ్రీనివాసులు, బావగారు, అన్నయ్య, శ్రీనివాసులు, బావగారు, బావగారు, మావి గారు ఏమైంది? శ్రీనివాసులు, ఏమైంది నాన్న? ఏమై ఉంటుందమ్మా? బావగారు ఇటు నుంచి వస్తుంటే ఎవరో మెడ మీద కొట్టారంట. మాట రావడం లేదంట. అయ్యో, నువ్వే మెడ మీద కొట్టినట్టు ఎంత బాగా సైకిల్తో మాటలు చెప్తున్నావే. ఏయ్, మా బావగారి మెడ మీద కొట్టాల్సిన అవసరం నాకేంటి? అమ్మా, మీరు గొడవ పడకండి అమ్మా. అసలు మాట పడిపోయేలా వాడి మెడ మీద కొట్టాల్సిన అవసరం ఎవరికి వచ్చింది? అయినా మెడ మీద కొడితే మాట పడిపోవడం ఏంటి? ఏమండి, దాన్ని మర్మకళ అంటారు. అయ్యో, ఇప్పుడెలా? పోటీలున్నాయే. ఇదంతా ఎవరో శత్రువులు పోటీలకు భయపడి చేసినట్టున్నారు. మీరేం భయపడకండి, మా మోహినికి ఆ విద్య తెలుసు. అవునండి. మోహనే, కాస్త చూడవే, అబ్బాయికి మాట వచ్చేలేసి. అవునమ్మా. చూడమ్మా కాస్త. సరే. అయ్యయ్యో, ఏమవుతుందోనే.
వామ్మో ఈవిడ సామాన్యురాలు కాదు. అయినా ఇప్పుడు గొంతొచ్చిందంటే నాన్న పోటీ అంటాడు. అందుకే మాట రాలేదని అబద్ధం ఆడి గండ నుంచి బయటపడాలి. బాబు ఏదో తూరు మాట్లాడు. శ్రీనివాసులు, అదేంటిది ఇందాక అబ్బా అని మాట వచ్చినట్టుగా మాట్లాడావుగా. వదిలేయండి, ఏమన్నా అయ్యాను. చూడనివ్వవే. ఏంటి చూసేది? పొడిచి పొడిచి ఏమైనా అయితే? చూడకపోతే ఎలాగే మాట్లాడేలా మాట్లాడతాడు. పోటీ పోటీ అని వాడి మెడలు విరుస్తారా? మీరేం భయపడకండి. ఉండు, ఉండు. ఏం అక్కర్లేదండి, నిమ్మదిగా అదే వస్తుంది. మీరు వదిలేయండి. మాట రావడం లేదా? నరం వెలిక వీడిందే, మాట రాకపోవడం ఏంది? ఏవండి అపరత్యాగరాజు గారు, మహారాజా శ్రీ 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 రంగాచార్యుల వారు, సంగీత విద్వాన్, సంగీత సామ్రాట్, ఏంటి ఏం మాట్లాడరు? మీ కొడుకు సిద్ధమేనా? కాస్త ఆగండమ్మా. రంగాచారంటే చాలమ్మా. అన్ని విశిష్టతలు, అంత వెటకారాలు అవసరం లేదు. నేనే గొప్ప ఆరాధన చేస్తున్నాను, అర్హతలు నిర్ణయిస్తాను అన్నావు కదా, అందుకే అలా పిలుస్తోంది మా వసంత. అవతల ఆరాధనోత్సవాలకి టైం కావస్తుంది. మీరేదో మా వారిని అర్హత పొందాలి, పోటీలు విద్వత్తు నిరూపించుకోవాలి అన్నారు కదా, ఇంకా పోటీ మొదలు పెట్టరే? నేనవసరం లేదు, నా బిడ్డలు చాలు ఈ పోటీకి అన్నాం. ఏమైంది? కానివ్వండి. పోటీ పడదామని అనుకున్నాం, కానీ అనుకోకుండా మా అబ్బాయి గొంతుకు ఏదో ఇబ్బంది కలిగింది. వాడి గొంతు పెగిలేలా లేదు. పోటీ అవసరం లేదు. గోకుల కృష్ణని ఆరాధనలో పాల్గొనిద్దాం అనుకుంటున్నాం. మీ దయా దాక్షిణ్యాలు, దాన ధర్మాలు ఎవరికి కావాలి? గెలవలేక నా నుంచి బలాదూర్ అన్నట్టు మీ కథలు, హరికథలు వినడానికి మేమేం సిద్ధంగా లేం. పోటీ జరగాల్సిందే, పందెం తేల్చాల్సిందే. వారు గొంతు మూసుకోవడమా, పందెం కాసిన పిల్ల మా దాసీగా రావడమా తేలాల్సిందే. వాడి గొంతుకి ఇబ్బంది కలిగిందని చెప్తున్నాం కదా. ఆడలేక మద్దెలెదురవు అన్నట్టు పందాలు తప్పించుకోవడానికి వంకలు చెప్పొద్దు. వంకలేంటి వంకలు? అయినా పోటీ అవసరం లేదు అంటున్నాం కదా, ఆరాధన చేయొచ్చు కదా. ఏంటి చేసేది? అంతా మీ ఇష్టమేనా? పందెం రద్దవుతుందా? ముందు దాసితనానికి సిద్ధమవుమను, అప్పుడే ఆరాధన జరగనిస్తాను. తరువాత నిన్ను రెక్కపుచ్చుకు లాక్కెళతాం, లేదంటే పోటీ జరగాల్సిందే. అయినా తర్వాత తరం నా శిష్య బృందం అని ఏదో అన్నారుగా, వారి అబ్బాయి గొంతు పోతే పాడేవారే కరువా? వారి గొంతు మూగబోయింది, ఆ ధైర్యం గుండెకు అడ్డుపడుతుందా? అదే నిజమైతే వారి కాళ్ల మీద పడి అన్న మాటలకి, చేసిన అవమానానికి 10 మందిలో క్షమాపణ చెప్పమనండి. అంతకన్నా ముందు అసలు వీరు చెప్పేది ఏ పాటి నిజమో మేం పరీక్ష చెయ్యాలి. పరీక్ష చేయాలా? అంటే ఏం చేస్తారు? ఏ అబ్బాయినైతే వీరితో పోటీకి దించుతాం అనుకున్నారో అతని గొంతు అది నిజంగా పూడిందా లేక డ్రామానా అని చూడాలి.
ఏంటమ్మా ఏంటిది ఆగు వసంత వసంత ఆగు వసంత ఆగు